హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 7th క్లాస్ మ్యాథ్స్లో డాటా హ్యాండ్లింగ్ ఎక్సర్సైజ్ 3. ఇప్పటి వరకు మనం మీన్ అండ్ మోడ్ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో నేను మీకు మీడియన్ గురించి చెప్తాను. మీడియన్ అంటే ఏంటి? ఓకే, సేమ్ ఇంతకుముందు ఏంటి, ఫస్ట్ మీన్ అంటే యావరేజ్. ఓకే, మీన్ అంటే యావరేజ్, మోడ్ అంటే ఏవైతే ఎక్కువ సార్లు ఉంటాయో వాటిని మనం ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని ఏ నెంబర్స్ అయితే ఎక్కువ టైమ్స్ ఉంటాయో వాటిని మనం తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు మీడియన్ అంటే ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఆఫ్ డాటా, ఏదో ఒక డాటా ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ మీ క్లాస్లో నుండే తీసుకుందాము. సేమ్ మళ్ళీ ఏజ్ గురించే తీసుకుందాము. ఓకే, అందరూ సేమ్ 11 ఏజ్ అండ్ 11 ఏజ్ వాళ్ళు 2 మెంబర్స్, 12 ఏజ్ వాళ్ళు 4 మెంబర్స్, 13 ఏజ్ వాళ్ళు 3 మెంబర్స్, 14 ఏజ్ వాళ్ళు 2 మెంబర్స్, ఇంత 10 మెంబర్స్లో నుండి తీసుకున్నాము. అయితే ఇక్కడ 11 మెంబర్స్ని తీసుకుందాం మనం. ఓకే, ఇక్కడ 14 తీసుకుందాము. ఫస్ట్ 11 మెంబర్స్ని తీసుకుందాం, తర్వాత నేను 10 మెంబర్స్ని తీసుకుంటే మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ 11 మెంబర్స్. ఇక్కడ చాలా సింపుల్, ఇది ఏం లేదు. ఇవి ఎంతమంది ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సారీ, ఇక్కడ ఎంతమంది ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 11. ఓకే, 11 మెంబర్స్ని తీసుకుందాం. అయితే దీంట్లో నుంచి ఇటువైపు 1, ఇటువైపు 1, ఇటువైపు 1, ఇటువైపు 1 ఇలా కట్ చేసుకోండి. ఓకే, అంటే 4 4 కట్ ఇటువైపు 5 మెంబర్స్, ఇటువైపు 5 మెంబర్స్ని కట్ చేసుకోండి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మిడిల్ నెంబర్ ఈ 5 నెంబర్స్ని స్ట్రైక్ చేసుకోవాలి, ఈ 5 నెంబర్స్ని స్ట్రైక్ చేసుకోవాలి. మనకి ఎంత మిగిలింది? 12 మిగిలింది. సో దిస్ ఈజ్ మీడియన్. ఇక్కడ ఇలా ఇస్తే ఏంటి, ఆడ్ నెంబర్లో ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఈవెన్ నెంబర్లో ఉన్నాయనుకోండి, ఈవెన్ నెంబర్స్ 12 ఉన్నాయనుకోండి, 12 స్టూడెంట్స్ ఆర్ 10 స్టూడెంట్స్ తీసుకుందాం. మనం 10 స్టూడెంట్స్కి తీసుకుందాం, 14. ఇప్పుడు ఏంటంటే ఇటువైపు 4 నెంబర్స్ని స్ట్రైక్ చేసుకోవాలి, ఇటువైపు 4 నెంబర్స్ని స్ట్రైక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అప్పుడు 24/2, 2 1s 2 12s. ఇది కూడా మీడియన్కి ఇంకొక మెథడ్. అంటే మనకి ఇచ్చిన డాటాను బేస్ చేసుకొని మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 3లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్స్ ఇన్ ద డాటా ఈజ్ సెట్ ఆఫ్ కాల్డ్ ద మీన్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మనకి, నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను ఎక్సర్సైజ్ 2లో. మీన్ అంటే ఏంటి, ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓన్లీ 1 ఆబ్జెక్ట్ ఈజ్ దేర్. ఓకే, ఓన్లీ 1 ఆబ్జెక్ట్, బట్ దాంట్లో డిఫరెంట్ టైప్స్. 1 ఆబ్జెక్ట్లో డిఫరెంట్ టైప్స్, అది అండ్ 1 ఆబ్జెక్ట్ యొక్క యావరేజ్ అనేది మీన్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, అండ్ మోడ్ అంటే ఏంటి, ఓన్లీ 1 ఆబ్జెక్ట్, దెర్ ఈజ్ టైప్స్, దెర్ ఈజ్ డిఫరెంట్ టైప్స్. ఓకే, అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటే అది మోడ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్స్ ఇన్ ద డాటా ఈజ్ కాల్డ్ ద మీన్ అన్నాడు. ఇది కాదు, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాజ్ పర్ టూత్ పేస్ట్ ప్రాబ్లం తీసుకుంటే అక్కడ ఏంటి, స్మాల్ లార్జ్ అవి టైప్స్ కదా, టైప్స్ ఉంటే ఏంటి, అది మోడ్ అవుతుంది. ఇది ఇక్కడ మనకు మీన్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇన్ ఏ బార్ గ్రాఫ్ ద బార్ విచ్ హ్యాస్ గ్రేటర్ లెంత్ మే కంటైన్స్ మోడ్ అన్నాడు. ఓకే, ఇన్ ఏ బార్ గ్రాఫ్ అంటే అంతే కదా, మనకు మోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక బార్ గ్రాఫ్లో హ్యాస్ గ్రేటర్ లెంత్స్ అంటే లెంత్స్ అన్నా ఏదన్నా ఒకటే కదా. ఇప్పుడు ఒక బార్ గ్రాఫ్ ఉంది, సపోజ్ మనం ఇంతకుముందు యాజ్ పర్ నెంబర్ ప్రకారం ఏం తీసుకున్నాం, అందులో ఏదైతే ఎక్కువ టైమ్స్ ఉంటుందో. ఇంతకుముందు ఎక్సర్సైజ్ 2లో ఒక ప్రాబ్లం చేసాము, 25 నెంబర్ ఈజ్
5 times సంథింగ్ 12 నెంబర్ ఇస్ 3 times అలా చేసాం కదా. అప్పుడు ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో అదే మోడ్ కదా. ఇక్కడ కూడా అంతే కదా, ఏ లెంత్ అయితే ఎక్కువ ఉంటుందో అదే మోడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, వాల్యూ ఆఫ్ వెరీ అబ్జర్వేషన్ ఈజ్ ద డాటా సెట్ ఈజ్ టేకన్ ఇన్ అకౌంట్ వెన్ మీడియన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అన్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద డాటా సెట్ టేకన్ ఇన్ అకౌంట్ వెన్ మీడియన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అన్నాడు. వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ అంటే మనకి ఎవ్రీ అబ్జర్వేషన్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటి, ఒక క్లాస్లో ఉన్న ఏజ్ గురించి చెప్పాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద డాటా ఈజ్ టేకన్ ఇన్ టు అకౌంట్ వెన్ మీడియన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అన్నాడు. ఎవ్రీ అబ్జర్వేషన్ ని మనం మీడియన్ గా క్యాలిక్యులేట్ చేయం కదా, ఏదో ఒక నెంబర్ ని మాత్రమే మనం మీడియన్ లాగా తీసుకుంటాము. సో దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మీడియన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నెంబర్స్. ద మీడియన్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ చూడండి, ద మీడియన్ ఈజ్ సెట్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పాను చూడండి, ఈ ఎగ్జాంపుల్ ప్రకారము. ఓకే, ఇక్కడ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఉంటే ఇది ఈ కండిషన్ ఈజ్ ట్రూ. బట్ సమ్ టైమ్స్ ఇక్కడ మనకేంటి, ఈవెన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఓన్లీ 1 నెంబర్ని తీసుకోము కదా. ఓకే, ఇందులో ఉన్న 1 నెంబర్ని మాత్రమే తీసుకోము. ఇక్కడ మనం 2 నెంబర్స్ని తీసుకొని 2తో డివైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెకండ్ వన్, ద మంత్లీ ఇన్కమ్ ఇన్ రూపీస్ ఆఫ్ 7 households in a village are 1200, 1500, 1400 and 1000, 1600, 10,000. Find the median income of the households అన్నాడు. ఒక విలేజ్ లోని 7 houses వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కమ్ చెప్పాడు. ఏంటి ఇది, ఒక ఇట్లా 1200, 1500, 1400, 1000, 1600, 10,000 అని చెప్పాడు. అయితే వాటి యొక్క మీడియన్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీడియన్ అంటే ఏంటి, ఫస్ట్ మీడియన్ అంటే మనం ఏంటి, ఫస్ట్ రీఅరేంజ్ ద డాటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ 1000, 1200, 1400, 1500, 1600, 10,000. ఓకే, ఇక్కడ మనకి ఇంకా సింపుల్ గా ఇది ఈజీగా ఎలా అంటే 7 ఇచ్చాడు. 7 అనేది ఏంటి, మనకి ఆడ్ నెంబర్ కదా. అప్పుడు మనం ఈజీగా ఇటువైపు ఉన్న 3 నెంబర్స్ ని ఇటువైపు ఉన్న 3 నెంబర్స్ ని స్ట్రైక్ చేసుకోవడమే. సో ఇక్కడ మీడియన్ ఈజ్ 1400. ఇందులో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 1 more household with monthly income of 1500 is added, what will the median income be అన్నాడు. ఓకే, అంటే వీటికి ఇంకొక దాన్ని యాడ్ చేశారు, 1500 ని యాడ్ చేశారు. సేమ్ ఇలానే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. ఇక్కడ 1500 ఎక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ 1500 అండ్ ఇంకొక 1500 యాడ్ అయింది. మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో రాసేసిన. ఇప్పుడు ఇటువైపు 1 ఇటువైపు 1 ని కట్ చేసుకుంటే మిడిల్లో మనకి 2 నెంబర్స్ మిగిలాయి. వీటిని మనం యాడ్ చేసుకొని 2తో డివైడ్ చేయాలి. వీటిని యాడ్ చేస్తే 2900/2 అవుతుంది. 2 1s అండ్ 2 4s 8, ఇక్కడ 1 ఉంటుంది, 2 5s 10, 0ని 0 లాగా రాసేసుకుంటాం. సో 1450 ఈజ్ ద మీడియన్, సెకండ్ ఆన్సర్. ఇక్కడ దీంట్లో సెకండ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, అబ్జర్వేషన్స్ ఆఫ్ డాటా ఆర్ 16, 72, 0, 55, 65, 55, 10 అండ్ 41. అయితే చైతన్య calculated the mode and median without taking the 0 into consideration. Did Chaitanya do
రైట్ థింగ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక డాటా ఇచ్చారు. అయితే ఆ డాటా యొక్క ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ దీంట్లో మోడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్ మోడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్ మోడ్ ఏంటి, మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డాటా నుండి మోడ్ని తీసుకుందాం. ఏమేమి ఇచ్చారు, ఫస్ట్ మనం ఏం చేయాలి, రీఅరేంజ్మెంట్ చేయాలి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ డాటా. ఓకే, 0, 10, 16, 41, 55, 65, 72. ఇప్పుడు దీంట్లో నుంచి మోడ్ ఏంటిది, ఏదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటుందో అదే కదా మనకు మోడ్. సో మోడ్ ఈజ్ 55. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇంకొకటి మీడియన్ కూడా చేద్దాం. ఇక్కడే మీడియన్ ఏంటి, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మనకి 8 నెంబర్స్ ఇచ్చాడు. దీంట్లో నుంచి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువైపు 3ని స్ట్రైక్ చేయాలి, ఇటువైపు 3ని స్ట్రైక్ చేయాలి. రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది, 41 + 55/2 చేద్దాం. ఇది ఎంత అవుతుంది, 55, 56 అండ్ 96/2 అవుతుంది. అవునా, 2 1s 2 4s 8, 2 8 యాక్చువల్. దిస్ ఈజ్ యాక్చువల్ మోడ్ అండ్ మీడియన్. బట్ చైతన్య did not take 0. ఓకే, అతను జీరో తీసుకోకుండా మోడ్ని మీడియన్ని ఫైండ్ అవుట్ చేశాడు. అప్పుడు 0 తీసుకోకుండా మోడ్ ఏంటి, మోడ్ ఎలా వస్తుంది, 10, 16, 41, 55, 65, 72. ఇప్పుడు ఇలా చేసినా కానీ మోడ్ 55 వస్తుంది. ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ 55 ఉంది కాబట్టి 55 ఇస్ ద ఆన్సర్. బట్ మీడియన్ ఎలా వస్తుంది, ఇక్కడ ఇటు 3 నెంబర్స్ స్ట్రైక్ చేసేస్తాం, ఇటువైపు 3 నెంబర్స్ని స్ట్రైక్ చేస్తాం, అప్పుడు మీడియన్ 55 వస్తుంది. సో హియర్ మీడియన్ ఈజ్ రాంగ్. ఓకే, చైతన్య ఏం చేశాడు, డిడ్ చైతన్య డూ ద రైట్ థింగ్ అన్నాడు. సో చైతన్య డిడ్ మోడ్ ఈజ్ కరెక్ట్ బట్ మీడియన్ ఈజ్ రాంగ్. అంతే. నెక్స్ట్ ఫోర్త్. ఓకే, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ డిస్టింక్ట్ సెట్స్ ఆఫ్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావ్ ఏ మీన్ ఆఫ్ 6 అండ్ మీడియన్ ఆఫ్ 7 అండ్ నో మోడ్ అన్నాడు. అయితే ఇక్కడ 3 ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క మీన్ ఏమో 6. ఫస్ట్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ x y z అనుకుందాం. అయితే హియర్ మీన్ ఈజ్ 6 అన్నాడు. బట్ దెర్ ఈజ్ నో మోడ్. ఓకే, అంటే మోడ్ అంటే ఏంటి, ఏదైనా నెంబర్స్ 2 టైమ్స్ వస్తేనే మోడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 టైమ్స్ రాలేదు. అంటే మనం ఇక్కడ ఈ తీసుకునే నెంబర్స్ 2 టైమ్స్ రావద్దు, సింగిల్ టైమే రావాలి. ఒకటే ఓన్లీ వన్స్ టైమే రావాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి, మీడియన్ ఈజ్ 7 అన్నాడు. మనం మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి 3 నెంబర్స్ లో ఏదైతే మధ్యలో మిడిల్ నెంబర్ ఉంటుందో అదే మనకి ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీడియన్ వచ్చేసి మనం 7 అనుకుందాం. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకే, ఇప్పుడు 3 నెంబర్స్ లో మనకి ఒక నెంబర్ వచ్చేసింది. అవునా, అయితే ఇక్కడ మనం ఫస్ట్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇచ్చాడు కాబట్టి మనం మీన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఏంటి, మనకి ఇక్కడ లేదు, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 3. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, అయితే దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్, అంటే ఇక్కడ ఇటువైపు డివిజన్ లో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ లోకి మారిపోతుంది. 6 × 3 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. 18 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అయితే ఈ 18 లో ఒక నెంబర్ 7 అయి ఉండాలి కంపల్సరీ, అది మీడియన్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఈ 18 కి ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ 7 ఉంది, ఒక నెంబర్ ని మనం 2 అని, ఇంకొక నెంబర్ ని ఏదైనా తీసుకోవచ్చు, 2 or 3 తీసుకుందాం. ఒక నెంబర్ ని
3 + 7 10. ఇంకొక నెంబర్ మనకు కావాల్సింది 8 తీసుకుందాం. ఇక్కడ మనకు మీడియన్ ఏం మారలేదు. ఓకే, మీడియన్ ఆల్వేస్ 7 ఉండాలి. ఇప్పుడు వీటికి మనం మీన్ ఏమొస్తుంది? 3 + 7 + 8/3 = 18/3. సో దిస్ ఈజ్ మీన్. అండ్ ఇంకొకటి ఏమన్నాడు, అంతే సింపుల్, మనకి 3 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఏదైనా తీసుకోవచ్చు, బట్ మీడియన్ ఏమో సేమ్ ఎప్పుడు కానీ 7 ఉండాలి. ఆర్ 5 తీసుకోవచ్చు. 5 7 ఎంత వస్తుంది? 5 7 ఎంత? 12. సారీ, 5 తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ దీన్ని మనము అసెండింగ్ ఆర్డర్లో రాస్తే నెంబర్ చేంజ్ అయిపోతుంది కదా. సో దీనికన్నా బిగ్ నెంబర్, ఇటువైపు దీనికన్నా చిన్న నెంబర్ ఉండాలి. వీటిని అన్నింటిని యాడ్ చేస్తే మనకి 18 రావాలి. 2 7 9 తీసుకుందాం. ఓకే, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు వీటి రెండింటిలో. ఓకే, 5th వన్ చూడండి. 4 integers are added to a group of integers 3, 4, 5, 5 and 8. And the mean, median and mode of the data increases by 1 each. What is the greatest integer in the new group of integers అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చారు ఫస్ట్. అయితే ఈ ఇంటీజర్స్ యొక్క మీన్, మీడియన్ అండ్ మోడ్ డాటా ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 అన్నాడు. వీటి యొక్క ఈ డాటా యొక్క మీన్, మీడియన్ అండ్ మోడ్ని యాడ్ చేసిన తర్వాత వాటికి 1ని మనం యాడ్ చేయాలి. నేను చెప్తా, ఆన్సర్ చెప్తా, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ ఇన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నాడు. ఓకే, 4 integers ఆర్ యాడెడ్ టు ద గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్కి మనం 4 ఇంటీజర్స్ని యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేయడానికంటే ముందు వీటి యొక్క మీన్, మీడియన్, మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాటి యొక్క డాటాని మనం 1 తోటి ఇంక్రీజ్ చేయాలి. తర్వాత వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ ఇన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నాడు. ఫస్ట్ నేను మీకు ఆన్సర్ చెప్తాను, ఈజీ అవుతుంది అప్పుడు. ఓకే, ఫస్ట్ గివెన్ డాటా ఏంటి? 3, 4, 5, 5, 8 ఇచ్చాడు. ఓకే, దీని యొక్క ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4 + 5 + 5 + 8 బై 5. వీటన్నింటినీ యాడ్ చేస్తే 10, 8, 18 ప్లస్ 22, 25/5. 5 1s 5, 5s 25. సో మీన్ ఈజ్ 5. అండ్ మోడ్ ఏంటి? మోడ్ ఈజ్ ఆల్సో 5. ఓకే, అగైన్ మీడియన్, ఇటువైపు 2 నెంబర్స్, ఇటువైపు 2 నెంబర్స్ని మనం కట్ చేస్తే మీడియన్ ఈజ్ 5. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మీన్, మీడియన్ అండ్ మోడ్ ఈజ్ డాటా ఇంక్రీజ్డ్ బై 1 అన్నాడు. ప్రతి ఒక్కటి 1 తోటి ఇంక్రీజ్ అవుతాయి అన్నాడు. సో వీటన్నింటికి మనం ఇక్కడ రాసుకుందాం. మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డాటా ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 ఈచ్ అన్నాడు. అయితే మీన్ 5 + 1 ఏంటి? 6. మోడ్ 5 + 1 6. మీడియన్ ఈజ్ ఆల్సో 5 + 1. దిస్ ఈజ్ ఆల్సో 6. ఓకే, మనకి ఇంకా ఏమి ఇచ్చాడు? ఆఫ్టర్ 4 ఇంటీజర్స్ యాడెడ్. మనం 4 ఇంటీజర్స్ యాడ్ అయిన తర్వాత ఇంకొక గ్రూప్ వస్తుంది కదా మనకి. ఆఫ్టర్ 4 ఇంటీజర్స్ ఆర్ యాడెడ్. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇంటీజర్స్ ఏంటివి? గివెన్ ఇంటీజర్స్ ఆర్ 3, 4, 5, 5, 8. అయితే మనం ఈ 3 ఇంటీజర్స్ని ఎక్కడ? ఫస్ట్ 3 ఇంటీజర్స్ని తీసుకుందాం. 1 2 3. అది మీన్, మీడియన్, మోడ్ దగ్గర నుండి వచ్చిన నెంబర్స్ని తీసుకుందాం. 6, 6, 6 అని. అయితే మనకి 4th ఇంటీజర్ అనేది అన్నిటికంటే పెద్దగా ఉండాలి. అంటే దట్ ఈస్ లార్జెస్ట్ ఇంటీజర్. అంటే మనం 4 ఇంటీజర్స్ని యాడ్ చేయాలి, బట్ ఇక్కడ 3 ఇంటీజర్స్ని యాడ్ చేసాం. 4th ఇంటీజర్ని మనం x అనుకుందాం. ఓకే,
అయితే ఇప్పుడు మనం వీటికి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ కదా. ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్స్ టు sum of all observations by number of observations. 3 plus 4 plus 5 plus 5 plus 8 plus 6 plus 6 plus 6 plus ఇంకొక ఫోర్త్ ఇంటిజర్ మనం ఎక్స్ అనుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ మనకి మీన్ ఏంటి? 6 కదా. మనం యాజ్ పర్ గివెన్ డాటా నుండి మీన్ ఈ 6. ఇక్కడ ఫస్ట్ వీటన్నింటిని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 43 ప్లస్ ఎక్స్ బై 9 వస్తుంది. ఓకే, దీన్ని మనం ఇటు సైడ్ తీసుకొద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే ఇటు సైడ్ డివిజన్ లో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ లోకి మారుతుంది. 43 ప్లస్ ఎక్స్, 6 9s 54. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 43 ప్లస్ ఎక్స్. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి దీన్ని కూడా ఇటు సైడ్ తీసుకొద్దాం. 54 మైనస్ 43. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11. సో ఇన్ దట్ 4 integers, fourth integer is 11 and this is the largest integer. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4 చెప్తాను. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.